సామెతల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అందులోని రెండవ మాట హృదయ పరిశోధకుడు దేవుడు. 21వ అధ్యాయం, అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనంలోని 2వ మాట, యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. సో దేవుడు ఎవరు అన్న ప్రశ్నకి ఇక్కడ పరిశోధకునిగా కనబడుతున్నాడు. పరిశోధించేవాడిని పరీక్షించువాడని కూడా అనొచ్చు. పరిశోధించువాడన్నా పరీక్షించువాడన్నా కూడా ఒకటే అర్థం. ఉదాహరణకు కీర్తనల గ్రంథములో 7వ కీర్తన, అందులోని 9వ వచనాన్ని చూద్దాం. 9, హృదయములను అంతరింద్రియములను పరిశీలించువాడు మన దేవుడు. అంటే ఇక్కడ కూర్చున్న మనందరం కూడా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని పరిశీలనలో ఉన్నాం, దేవుని పరీక్షలో ఉన్నాం. ఇది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ఇది ఎప్పుడూ మనం మర్చిపోకూడనిది. ఇది జీవిత పరీక్ష. పరీక్షలు మనకు కొత్త ఏం కాదుగా. నాకు పరీక్ష వద్దు అని దేవునితో అనడానికి, ఒకవేళ దేవునితో, ప్రభువా ఏంటి ప్రభువా పరీక్షలు ఇవన్నీ మాకు వద్దు, పరీక్షలు వద్దు, నాకు ఇష్టం లేదు ప్రభువా, నువ్వు పెడితే పెట్టావు కానీ నేను మాత్రం అప్పేర్ కాదలుచుకోలేదు, నువ్వు పరీక్ష పెడితే పెట్టావు కానీ నేను మాత్రం అటెండ్ అవ్వదలుచుకోలేదు అని అంటే కుదరదు. ఇక్కడ మనకి ఇష్టమున్నా ఇష్టం లేకున్నా దేవుని పరీక్షలో అయితే ఉన్నాం అంతే. మనం ఇష్టం లేదు అనడం కూడా పరీక్షలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టే. అందుచేత దేవుని పరీక్ష నాకు వద్దు అని చెప్పడానికి మనకు ఆప్షన్ లేదు. అందుకే దేవుడు పరిశోధకుడు. మరొక వైపు మరొకని గురించి మనము చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇప్పుడు దేవుని గురించి ఒక చిన్న పరిచయం ఏర్పడింది మనకు. దేవుడు ఎవరు అని అడిగితే ఈ సందేశ ప్రకారంగా ఆయన పరిశోధకుడు. ఇకపోతే మరొకని గురించి మనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 4వ అధ్యాయం తీద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనములు చూద్దామా. మొదటి 2 వచనములు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఇదే మాట మత్తయి సువార్తలో కూడా చూద్దాం. 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 3వ వచనం, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి. సో ఇక్కడ శోధకుడు ఎవరు అర్థమైపోతుంది? అపవాది. అపవాది ఎవరు, దేవుడెవరు అని అడిగితే అపవాది శోధకునిగా కనబడితే దేవుడు పరిశోధకునిగా కనబడుతున్నాడు. విషయం ఏంటంటే, ఇటు శోధకుని దృష్టి కానీ అటు పరిశోధకుని దృష్టి కానీ ఒకరి మీదనే ఉంది. ఆ ఒకరే మీరు, నేను, మనందరం. దేవుని దృష్టి నా మీదనే ఉంది, అపవాది దృష్టి నా మీదనే ఉంది. దేవుడనే పరిశోధకుని దృష్టి నా మీద ఉంది, అపవాది అనే శోధకుని దృష్టి కూడా నా మీదనే ఉంది. కాకపోతే ఇద్దరికి తేడా ఏంటని అడిగితే, ఒకరు పరీక్షించేవారు లేదా పరిశోధించేవారు, మరొకరు శోధించేవారు. శోధనకు పరిశోధనకు ఉన్న వ్యత్యాసం ఏంటి? శోధించేవాని గోల్ ఏంటి? పరిశోధించేవాని లక్ష్యం ఏంటి అని ప్రశ్నిస్తే, శోధించేవాడు ఎప్పుడు కూడా మనం చెడిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, మనల్ని చెడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు, మనల్ని పాడు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. శోధనను టెంప్టేషన్ అంటాం, లేదా టెంప్టింగ్ అని అంటాం.
శోధించడం అనేది టెంప్టింగ్ అయితే పరిశోధించడం అన్నది టెస్టింగ్. సో టెస్టింగ్ ఈజ్ డిఫరెంట్, టెంప్టింగ్ ఈజ్ డిఫరెంట్. దేవుని వైపు టెస్టింగ్ ఉంటే సాతాను నుండి టెంప్టింగ్ ఉంటుంది. కలపకూడదు ఇద్దరిని. టెస్ట్ ఎప్పుడు మంచిదే. టెస్ట్ అనేది ఎప్పుడు మనకు మంచిగా చేస్తుంది. మనం పిల్లల్ని బడిలో జరిపిస్తే టెస్ట్లు పెడుతూనే ఉంటారు. అసైన్మెంట్ టెస్ట్ అంటారు, యూనిట్ టెస్ట్ అంటారు, క్వార్టర్లీ టెస్ట్లు అంటారు, ఇంకా హాఫ్ ఇయర్లీ టెస్ట్లు అంటారు, ప్రీ ఫైనల్ టెస్ట్ అంటారు, చివరికి ఫైనల్ టెస్ట్. ఒకవేళ బడిలో ఉన్నవారు అంటే బడి యాజమాన్యం పరీక్షలు పెట్టడం కనుక మానేస్తే పేరెంట్స్ ఏం చేస్తారు? పరీక్షలు బడిలో పెట్టకపోతే పేరెంట్స్ ఏం చేస్తారని అడుగుతున్నాను. వీళ్ళు అడగరు, మా పిల్లలకు పరీక్షలు ఎందుకు పెట్టట్లేదు? మా ఇష్టం అండి అన్నారనుకోండి, మా ఇష్టం, మేము కూడా పిల్లల్ని తీసుకొని వెళ్తామంట. పెట్టాలి. అసలు పరీక్షలు పెట్టడానికి ఫీజులు కూడా కడుతున్నాం మనం. ఫీజులు కట్టి పరీక్షలు పెట్టించుకుంటున్నాం. ఇప్పుడు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఎగ్జామ్ ఫీ అని ఉంటుంది ఒకటి. ఎగ్జామ్ ఫీ అంటే అర్థం ఏంటి? నేను డబ్బులు ఇస్తాను, నువ్వు నాకు పరీక్షలు పెట్టు అని అర్థం. అది ఎగ్జామ్ ఫీ అంటే. నేను డబ్బులు ఇస్తాను, నువ్వు నాకు పరీక్షలు పెట్టు. టైం అయిపోయిందయ్యా అన్నారనుకోండి, ఏం చేస్తాం ఇప్పుడు? ఫైన్ అయినా కడతాం, పరీక్షలు అయితే పెట్టు. దుడ్డిచ్చి పరీక్షలు పెట్టించుకుంటాం. అలాగే ఆరోగ్యం ఎందుకో బాగుండట్లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏం చేస్తారు చూసి కొన్ని పరీక్షలు రాస్తాడు, బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్లో మళ్ళీ 3-10 రకాలు ఉంటాయి. బ్లడ్ టెస్ట్ చేయించుకోమని మీరు చెప్పి నా మనోభావాలు దెబ్బతీస్తున్నారని నేను డాక్టర్ గారి దగ్గర అంటామా? ఒక చోట డబ్బిచ్చి పరీక్షలు పెట్టించుకుంటున్నాం, మరొక చోట అదే డబ్బిచ్చి పొడిపించుకుంటున్నాం. ఎందుకు ఈ పొడిపించుకోవడం? టెస్ట్ అవసరం. అంటే పరీక్ష ఎప్పుడు మనకు మంచి చేస్తుందన్నమాట. అది మనకు తెలిసిన సూత్రం. ఏదెను వనంలో చెట్టు ఎందుకు వేసాడండి దేవుడు అని అడుగుతాం రివర్స్. ఇంతకు ఏదైనా వనంలో చెట్టు ఏంటి అనుకుంటున్నారు? ఆదాము హవ్వమ్మలకు టెస్ట్ అది. వద్దా? టెస్ట్ పెట్టకూడదా? ఎగ్జామ్ పెట్టకూడదా? ఇక్కడ డబ్బులు ఇచ్చి పొడిపించుకుంటున్నా, మర్చిపోకు. డబ్బులు ఇచ్చి పరీక్షలు పెట్టమని అడుగుతున్నా, మర్చిపోకండి. పరీక్షలు పెట్టకపోతే ధర్నాలు చేస్తున్నా, మర్చిపోకండి. మనుషులు మనకు పరీక్ష పెట్టకపోతే ధర్నాలు చేస్తున్నాం. దేవుడు మనల్ని పరీక్షిస్తే వద్దని ధర్నాలు చేస్తామా? ఎంత అన్యాయం అధ్యక్ష ఇదని అడుగుతున్నాను ఇక్కడ. అన్యాయమా కదా చెప్పండి. ఎంత విచిత్రంగా అడుగుతామంటే పరీక్షలు దేవుణ్ణి. వాళ్ళు పండు తింటారని తెలిసిన చెట్టు ఎందుకు వేసాడండి అని అడుగుతాం దేవుని దగ్గరకు వచ్చి. వాళ్ళు తింటారని తెలిసినా ఎందుకు చెట్టేసాడు అంటే, ఇప్పుడు చెట్టేసి దేవుడు తప్పు చేశాడు. మరి బడిలో ఫెయిల్ అయిన కుర్రోడిని పిలిచి టీచర్ గారు ఎందుకురా నువ్వు ఫెయిల్ అయ్యావని అడిగితే అప్పుడు వాడంటున్నాడు, నేను ఫెయిల్ అవుతానని తెలిసిన నాకెందుకు పరీక్ష అన్నాడు అనుకోండి, నేనేం చేయాలి చెప్పండి? నువ్వెందుకురా ఫెయిల్ అయ్యావు అని అడిగితే వాడంటున్నాడు, నేను ఫెయిల్ అవుతానని తెలిసిన నువ్వెందుకు నాకు పరీక్షలు పెట్టావు? పరీక్షలు నువ్వు పెట్టావు కనుక నేను ఫెయిల్ అయ్యాను. అసలు పరీక్ష పెట్టకపోతే నేను ఫెయిల్ అయ్యేది ఎక్కడిది? కనుక ప్రాబ్లం నీ దగ్గర ఉంది, నా దగ్గర కాదు అన్నాడు అనుకోండి, నేను చేయాలి? అప్పుడే బెత్తాలు ఎరిగేది. అప్పుడే పక్కన బెత్తాలు ఎందుకు ఇరుగుతాయంటే ఈ అతి మాట్లాడినందుకే. ఈ అతి మాట్లాడితేనే దాన్ని అతి అంటారు.
పరీక్షలు ఎందుకు పెడుతున్నావు అని టీచర్ గారిని ఎవరు అడగరు, పరీక్షలు ఎందుకు పెట్టిస్తున్నారని ప్రిన్సిపల్ గారిని ఎవరు అడగరు, పరీక్షలు ఎందుకు పెడుతున్నారని ప్రభుత్వాన్ని ఎవరు అడగరు. పరీక్ష ఎందుకు పెడుతున్నావు అని దేవుని దగ్గర మాత్రం బలి అడుగుతాం మనం. అంటే దేవుడు ప్రభుత్వం కంటే చిన్నోడైపోయాడు, ప్రిన్సిపల్ గారి కంటే చిన్నోడైపోయాడు, టీచర్ గారి కంటే చిన్నోడైపోయాడు. అవునా? డిగ్రీ పూర్తయింది, పీజీ పూర్తయింది, ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు అని అడిగామనుకోండి, జాబ్ సీకింగ్ అంటాడు ఇంగ్లీష్లో స్టైల్గా. కానీ జాబ్ సీకింగ్ అంటే ఉద్యోగం లేదు, ఎదుర్కొంటున్నాను అంతే తెలుగులో. వెతకడం అంటే ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడం అంతే. వెతకడం అంటే ఏందనుకుంటున్నారు? ఇంటర్వ్యూలకు అటెండ్ చెప్పులు అరిగిపోయేలా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాలి. వెళ్ళగానే రెడ్ కార్పెట్ వేసి దండేసి ఉద్యోగం ఇస్తారు ఎవరైనా. కూర్చో, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, 4-5 రౌండ్లు పరీక్షిస్తే కానీ 10,000 రూపాయల జీతం ఉండే ఉద్యోగం రావట్లా. అవునా? ఫస్ట్ రౌండ్లో పాస్ అవ్వాలి, సెకండ్ రౌండ్లో పాస్ అవ్వాలి, థర్డ్ రౌండ్లో పాస్ అవ్వాలి. ఏమయ్యా నీ కంపెనీ దగ్గరకు వచ్చానా, నీకు ఇంత బిల్డప్, నన్ను పరీక్షిస్తావు అనకూడదు అక్కడ. పరీక్ష, ఇంటర్వ్యూ అంటేనే పరీక్ష. ఏమని చూస్తున్నాం దేవుని గురించి? ఎవరు దేవుడు? పరిశోధకుడు. ఆలోచించండి. పెట్టు పరీక్ష. ఓరల్ టెస్ట్ పెడతావా, రిటర్న్ టెస్ట్ పెడతావా? ఉద్యోగం రావాలంటే 2 టెస్టులు ఉంటాయి. మళ్ళీ ఓరల్ టెస్ట్ ఒకటి, రిటర్న్ టెస్ట్ ఒకటి, నోటి ద్వారా టెస్ట్ ఒకటి, రాత ద్వారా టెస్ట్ ఒకటి. అన్నీ అటెండ్ అవుతున్నామే. 60 ఏళ్ల జీవితంలో 30 ఏళ్ల పాటు పరీక్షలే. 60 ఏళ్ల జీవితంలో 30 ఏళ్ల పాటు పరీక్షలే. చదువుల పరీక్షలు, ఉద్యోగాల పరీక్షలు. పోలీసు ఉద్యోగం అయితే దాంట్లో ఇంకా ఉంటాయి హైట్ టెస్ట్, వెయిట్ టెస్ట్, రన్నింగ్ టెస్ట్, హెల్త్ టెస్ట్. అసలు మనిషి జీవితమే టెస్ట్లమయమే. ఏమన్నా ఉద్యోగం చేస్తున్నావు? లేదు, ప్రిపేర్ అవుతున్నాను. ఏం ప్రిపేర్? బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, గ్రూప్ ఎగ్జామ్స్. ఇంటికి వెళ్ళి చూడండి, మన పిల్లల కంటే పుస్తకాల వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఇన్ని పుస్తకాలు, షెల్ఫ్ల నిండా పుస్తకాలే, ఒక్కొక్కటి 3 కిలోలు. అన్ని ఎందుకు చదువుతున్నారని అడిగితే పరీక్షలు పరీక్షలు పరీక్షలు. జీవితంలో ఎప్పుడు మర్చిపోని ఒక రెఫరెన్స్ చెప్తాను మీకు, ఎప్పటికీ మర్చిపోరు. ఆ వచనం పేరు, ఆ వచనం నంబర్ 20:20. అందరు గుర్తుండిపోతుంది. అధ్యాయము 20నే, వచనము 20నే. 2వ పుస్తకం. చెప్పండి పుస్తకం పేరు? నిర్గమకాండం. తీద్దాం. నిర్గమకాండము అధ్యాయం 20, వచనము 20. అస్సలు మర్చిపోకండి, ఎప్పటికీ అస్సలు మర్చిపోకండి. ఎనీబడి ప్లీజ్. నిర్గమకాండము 20వ అధ్యాయము, వచనము కూడా 20. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును. జాగ్రత్తగా చూద్దాం ఆ మాట. మిమ్మును పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేంచేసెను. ఎందుకు వచ్చాడట దేవుడు? పరీక్షించడానికి. పరీక్ష ఎందుకు అని అడిగితే భయం. పరీక్ష ఏం పుట్టిస్తుంది మనిషిలో? భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయం ఏం చేస్తుంది? మనిషిని పాపం చేయకుండా ఆపుతుందట. మంచా చెడా? పరీక్ష ఉంటే భయం, భయం ఉంటే పాపం చేయకుండా ఉంటాడు మనిషి. భయం లేనప్పుడే పాపం, భయం లేనప్పుడే ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞ అతిక్రమమే కదా పాపం. ఎందుకు ఆజ్ఞలు అతిక్రమిస్తాడు మనిషి? భయం లేనప్పుడు. భయం లేనప్పుడు. రెడ్ సిగ్నల్ ఉంది ట్రాఫిక్ సిగ్నల్స్లో, లోపలేమో మనసంతా చెప్తుంటుంది జంప్ చేయి జంప్ చేయి జంప్ చేయని. కానీ జంప్ చేసే ముందుగా జాగ్రత్త పడతారు. ఏమని? ఎవరైనా ఉన్నారా అని. ఎవరైనా ఉన్నారంటే పోలీసు గారు ఏమైనా ఉన్నారా? ఉన్నాడే అనుకోండి, నెక్స్ట్ చూపు ఎక్కడికి వెళ్తుంది? చేతిలో కెమెరా ఏమైనా ఉందా? నెక్స్ట్ పరీక్ష అది. కెమెరా లేకుంటే
ఒక ధీమా కెమెరా ఉంటే మరొక చిన్న ధీమా. కెమెరా లేదనుకోండి ఏం కాదు, కెమెరా ఉందనుకోండి ఆగుదాం. ఆయన చేతిలో కెమెరా ఉంది, పైన తలకాయ పైన కూడా ఇంకొకటి ఉంది, సీసీ కెమెరా. అమ్మో ఈయనది మిస్ అయినా అది మిస్ అవ్వదు. భయం, నిఘా అన్నది మనిషిలో భయాన్ని పుట్టిస్తుంది. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగితే మంచిదా పోతే మంచిదా? ఆగితేనే మంచిది. ఆగకుండా ఎందుకు జంప్ చేస్తున్నాడు? భయం లేక. భయం లేనప్పుడు ప్రమాదం కొని తెచ్చుకునే అవకాశం ఉంది కదా. భయం లేనప్పుడు జంప్ చేయడం జరుగుతుంది, జంప్ చేస్తే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అందుకే నిఘా. అనవసరంగా పెట్టారా కెమెరాలన్నీ? అనవసరంగా పెట్టారే నిఘా వ్యవస్థను? భయం ఎందుకు పెడుతోంది ప్రభుత్వం? తప్పులు జరగకుండా. భయం ఎందుకు పెడుతోంది ప్రభుత్వం? ప్రమాదాలు జరగకుండా. దేవుడు కూడా తన నిఘాను పెట్టాడు. ఎందుకు? ఆ భయముతోనైనా పాపానికి దూరంగా ఉంటారన్నది ప్రధాన ఉద్దేశం. సిగ్నల్స్ దగ్గర ఏమో చిన్న చిన్న కెమెరాలు, ఇవి మనుషులు పెట్టిన కెమెరాలు. కానీ దేవుడు పెట్టిన కెమెరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో ఈ కెమెరా సైజ్ ఎంత ఉందో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. 26. మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకునబో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. భూమి ఆకాశముల నిఘా. భూమి ఆకాశములు సాక్షులుగా రావడంలో అర్థం ఏంటి? చూసాయనా చూడలేదనా? భూమి చూడగలుగుతుందనా చూడలేదనా? ఆకాశం చూడగలుగుతుందనా చూడలేదనా? చూస్తాయి కనుక. చూసిన వారి సాక్ష్యమే కదా చెల్లేది. చూసిన వారి సాక్ష్యమే చెల్లేది. ఇప్పుడు ఆకాశం అనే కెమెరా సైజ్ ఒకసారి చూడండి. ఎంత జీబీ, ఎంత టీబీ? అన్లిమిటెడ్. ఆదాము గారి నుండి అన్ని రికార్డ్ అవుతూనే వస్తున్నాయి. ఆదాము గారి నుండి నేను నవ్వలేదు అన్నా, నేను చేయలేదు అన్నా, నేను చూడలేదు అన్నా, నేను వినలేదన్నా, అస్సలు మన యొక్క ఏమంటారు ఏదో ఇన్నోసెంట్ ఫేస్తో నేను ఇన్నోసెంట్ అని చెప్పినా ఆ ఇన్నోసెన్స్ని మనం ప్రూవ్ చేసుకోలేము. నిఘా. ఏదెను వనములో ఆది దంపతులు విఫలులయ్యారు. ఏదెను వనం గురించే మాట్లాడుతున్నాను, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల గురించి మాట్లాడట్లా. మన అబ్రహాము గారిని కూడా దేవుడు పరిశోధించాడు కదా. గెలిచాడే. ఒక కాంటెక్స్లో ఆదాము గారు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ మరొక కాంటెక్స్లో అబ్రహాము గారు పరిశీలనకు ఎదురుపడి ఆ పరీక్షకు ఎదురై ఆ పరీక్షను స్వీకరించి గెలిచొచ్చాడే. 22వ అధ్యాయం ఆది కాండంలో ఏముంది మనకు? దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరిశోధించెను. మొదటి మాట అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాడు. ఆ గెలిచిన అబ్రహాము గారు ఈరోజు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం అది. పరీక్షలో మనము సఫలులైతే, పాస్ అయితే ఉన్న పదోన్నతి, తరగతోన్నతి, అంతేనా? విద్యలో ఉన్నతి, ఉద్యోగంలో ఉన్నతి. పరీక్ష ఎదుర్కోవడం వరకే సమస్య. పరీక్షను ఎదుర్కొని పాస్ అయితే ఆ తర్వాత వచ్చే ప్రమోషన్ చాలా గొప్పది. అంటే దేవుడు మనల్ని ఉన్నతులుగా చేయడానికి, ఉన్నత స్థానంలో చూడడానికే ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇది వద్దనుకోవడం మన అజ్ఞానం అవుతుంది, అవివేకం అవుతుంది.